యేసు పుట్టడానికి 1500 సంవత్సరాలకి ముందే బైబిల్లోని ఒక భాగం, ధర్మశాస్త్రం మొట్టమొదటి భాగం రాయబడింది. బైబిల్లోని మొదటి భాగం ధర్మశాస్త్రం రాయబడిన 1500 సంవత్సరాల తర్వాత యేసు వచ్చాడు. యేసు వచ్చి యూదుల దగ్గరకు వచ్చి, మీ ధర్మశాస్త్రంలో ఇలా రాయబడి ఉండలేదా అని చెప్పి యూదుల్ని ప్రశ్నించాడు యేసు. మీ ధర్మశాస్త్రంలో రాసింది కదా, మీకు తెలీదా అని వాళ్ళ ధర్మశాస్త్రం గురించి వాళ్ళకే గుర్తు చేశాడు. మరి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి సమాజ మందిరాల్లో బోధించుతున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులకి తెలియని విషయాలు కొత్తగా వచ్చిన యేసుకి ఎలా తెలిసాయి? వాళ్ళందరికీ చెవులో పూలు పెడుతున్నారా? ఏ విషయమైనా సరే, ఏ కొత్త విషయమైనా ఎప్పుడో ఒకసారి ఆవిష్కరణ జరిగింది అంటే ఎవరో ఒకరు ద్వారా అది ఆవిష్కరణ జరుగుతుంది. అది వారికే ఎలా తెలిసింది, వారికి మాత్రమే ఎలా తెలిసింది అనేది అర్థపర్థమైన ప్రశ్నలు అవి.